ఇప్పుడు తినకుండా ఉంటామా? అప్పుడేదో జరిగిందా? ఇప్పుడు ఏర్పాటు ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు చేసేది మహిళలు 3వ బ్లాక్ లో ఉన్న 9 మంది మహిళలు ఇప్పుడు చేస్తారు. వాళ్ళే పైసలు వసూలు చేస్తారు, వాళ్ళే లెక్కలు చెప్తారు. ఇంతకుముందు ఎవరు చేస్తారో మాకు తెలియదు. వాళ్ళ లెక్కలు తీస్తాం, వాళ్ళు అడుగుతాం. ఈ 9 మందిలో ఎవరైతే మీ దాంట్లో నుంచి వస్తారో వాళ్ళకందరూ కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళ ఎన్నికలు కూడా పక్కడబందీగా చేస్తాం. వాళ్ళ నామినేషన్లు తీసుకుంటాం, పోలీసు వాళ్ళని పెడతాం. మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఆ మహిళలకి ఓటు ఇస్తాం, మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తాం, ముద్ర కొట్టి 9 మంది ఎన్నుకుంటే ఆ ఎన్నుకున్నకు శిక్షణ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీరు లెక్కలు ఇట్లా చెప్పాలా తల్లి అని చెప్తాం వాళ్ళు. అట్లా నేను లెక్కలప్ప చెప్పకుండా ఎగ్గొట్టి పోయి అనుకోండి. ఎగ్గొట్టి పోతే 20 రోజులు, వారం రోజులు, 15 రోజులు చూస్తాం. పట్టుకరాపు అంటే పోలీసు వాళ్ళు చాలా తెలివి ఉంటారు. మనం ఏడ ఉన్నా సరే సెల్ ఫోన్ అట్టాస్ పట్టుకుని 5 నిమిషాలు పట్టుకొస్తారు. సెల్ ఫోన్ మోగుదలలో పట్టుకురమంటే పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ముందు పెట్టాక పైసలు ఎడిపోతే ఒక్కటే నెల, ఇంకో నెలంతా చూడం మేము. పైసలకు అటువంటి పాపంగా నడుస్తుంది. ఇంతకుముందు అయిపోయింది అంటే అయిపోయింది వచ్చి ఇప్పుడు జరగదు. అప్పుడు ఆఫీసర్ నేను లేదు, ఇప్పుడు వచ్చిన ఎప్పుడు ఒకలాగా నడుస్తుంది. వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మీరు సహకరించండి, మీరు చేసుకోండి. తర్వాత లెక్కలు ఉన్నాయి అనుకోండి. ఎన్ని రోజులు అవుతుందన్నా? నెల అంటే నెల తిరగండి, ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడండి. సార్ ఏమో చెప్పినాం కదా మా పైసలు అయిపోయినాయి. 5 నిమిషాలు లెక్క తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టుబడి సెల్ ఫోన్లో లెక్క వస్తుంది. మీరు వచ్చే ముందు లెక్క వస్తారు, మీ సెల్ ఫోన్ లెక్క పడుతుంది. సాధారణ అడుగుదాం అనుకున్నా కానీ ఫోన్ వచ్చింది కానీ ఇంకేం అడుగుతామని చెప్పేసి మీరు ఇదే ఉంటారు. అట్లా ఏర్పాటు చేయాలంటే మీరు చేయాలి. మీకు ఇది ఏర్పాటు చేసి సంఘం చేసి మా చేతిలోకి తీసుకుంటే అప్పుడు చేస్తాం. దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఏమని ఇప్పటిదాకా మా చేతిలోనే లేదు. మీరు అంతేకాదు, మీరు ఎవరి చేతిలో లేదు. ఇప్పుడున్న సొసైటీ ఉందనుకోండి, సొసైటీ అన్నప్పుడు అన్ని సంఘాలు ఉంటాయి. అప్పుడు ఏమైందమ్మా, స్టార్టింగ్ లో అంతా ఆపరేట్స్ లేదు, కొంతమంది ఉన్నారు. అందరూ సంఘం ఒక బ్లాక్ ఒక సొసైటీ చేస్తే కష్టమవుతుంది, మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది అని ఒక అమెరికల్ చేసినాం. ఇప్పుడు దానికి సంబంధించి అందరూ వచ్చారు. అందుకోసం మీ ఏర్పాటు మీకు చేస్తాం. వాళ్ళకి తింటే మీకు కడుపు అవుతుందా? మీకు జ్వరం వస్తే ఆడ పోలేసుకుంటే మీకు జ్వరం తక్కువ అవుతా? మన కడుపులో మనం తింటే మనకు నడుపు అవుతుంది, మనకు జ్వరం వస్తే మన తింటే మనకు తక్కువ అవుతుంది. ఇంతకుముందు జరిగితే జరిగింది, ఇప్పుడు జరగదు. అప్పటి వ్యవస్థ వేరు, ఇప్పుడు వ్యవస్థ. అది అన్ని చోట్ల జరిగిందన్న. ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసినాము, అప్పటి వరకు ఆ 9 బ్లాకులు 10 బ్లాకులు నడిచినాయి. ఇప్పుడు అందరూ వచ్చింది కాబట్టి దానికి సపరేట్ చేసి పాత లెక్కలు కూడా చూసి పాత వాటికి సంబంధించిన ఏమైంది ఏంటి అడుగుతారు. వాళ్ళకి ఇల్లు కూడా ఉంది కాబట్టి ఆ ఇల్లు జప్తు చేసి పైసలు కట్టుకుంటాం. ఎవరికైనా మాలాంటి ఇల్లు మీద తీసుకుని పైసలు కట్టడం లేదు, మీకేమి ఇబ్బంది లేదు. ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు, అందరికి ఇల్లు ఉంటుంది. ఎవరికైనా పోతే ఆ ఇల్లు సంబంధించి గవర్నమెంట్ జప్తు చేసే అధికారం గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటుంది. మీకు తెలుసు. పైసలు తిన్నారు అంటే ఊరుకుంటారా? నాకు ఏమీ లేదన్నా కూడా చేతులు ఎత్తేసినా పైసలు పట్టుకుని తీసుకొస్తారు. అట్లాంటి వ్యవస్థ ఉంటుంది. కాకపోతే గతంలో జరిగింది గతం ఓకే. అప్పుడు గతంలో మహిళలు లేరు, మహిళలకు అధికారం ఇవ్వలేదు, మహిళలకు సంఘంలో పెట్టలేదు. ఇప్పుడు పైసలు వసూలు చేసేది మహిళనే, పైసలు ఖర్చు పెట్టేది మహిళనే, పైసలు లెక్క చెప్పేది మహిళనే. తర్వాత పైసలు తీసుకొని తిన్నా కూడా మళ్ళీ పట్టుకొచ్చి పెట్టి లోపల పెట్టేది మహిళనే. ఈ వ్యవస్థ ఇప్పటి నుంచి వస్తుంది. సొసైటీ చేస్తారు. ఎన్నో రోజులు జరగదు. ఆదివారం నాకు సంఘం అవుతుంది, 15 రోజులు ఎలక్షన్ అవుతుంది. ఆ 2వ తారీఖు దసరా, 2వ తారీఖు దసరా అయిపోగానే లెక్కలని మేము తీసుకొచ్చి కట్టమని చెప్తాం. అక్టోబర్ 1 సెప్టెంబర్ లెక్కలు లేకపోతే అక్టోబర్ లెక్కలు చేపిస్తాం. వాళ్ళకి అయ్యా సార్ నేను ఇప్పుడే ఇంటికైనా కదా నాకు కొత్త అంటే మీకు ట్రైనింగ్ ఇస్తాను. లెక్కలు ఎట్లా చూడాలి, ఎన్ని పైసలు వచ్చినాయి, ఇవాళ రేపు సీట్లు మనకు తెలియదామా, పైసలు ఎన్ని వచ్చినాయి, ఖర్చు ఎన్ని, ఇవే రాసుకుంటాం. ఇది తెలియని వాళ్ళు మహిళలకు ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది, మొగోళ్ళకి తెలియదు. కేడకి వస్తే ఆడకి పోతున్నా అది తెలియదు. పైసలు జేబులో పెడతాడు, ఒక దగ్గర ఉండరు కదా. పొద్దున ఒక రకం, పొద్దున ఇంకొక రకం ఉంటాడు. ఆడగడు మన కాయిదాలు ఎవరితో అయ్యేవాడు లెక్కలు ఏమంటే ఆయనే చెప్తాడు. కానీ ఆడవాళ్ళు చెప్పగలుగుతారు, లెక్కలు చెప్తారు. మొగోళ్ళు లెక్కలు అంటే ఎన్ని రకాలు తిరుగుతారు. ఆ లెక్కలు అంటే గుర్తుండవు. మన 4 మంచులు ఉంటారు. ఆ దోస్తాలు తీసుకుని దోస్తులు కడతారు, షాప్ తీసుకుపోతే ఆడ తీసుకొని కథం పెడతారు. కానీ మహిళలకు అట్లా జరగదు. 99% మహిళలు ఖచ్చితంగా లెక్కలు ఉంటే చేయగలుగుతారు. ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉంటే చేయలేరేమో కానీ అందరూ చేస్తారు. అందుకొరకే మహిళలకు ఇల్లు ఇచ్చింది దీని గురించి అనుకోరు, లెక్కలు కరెక్ట్ చేస్తారు, ఇల్లు నిలబెట్టుకుంటారు అని చెప్పేసి. మగోళ్ళకి ఇయ్యలేకనా? ఇయ్యలేక ఇచ్చింది, ఇల్లు నిలబెట్టుకుంటారు ఉంటారని చెప్పేసి. అంతేగాని ఇప్పుడు 5 నిమిషాలు ఆ మగోళ్ళకి ఇస్తారు అంటే చాలా ఆందోళన వస్తారు, లెక్కలు జబర్దస్త్గా చేస్తారు. అందుకనే మీరు చేయలేరనే విషయం కాదు, చేస్తారు. మీవల్ల కుటుంబం బాగుపడుతుంది, కుటుంబంలో మంచి జరుగుతుంది. ఎప్పుడు ఒక ఆయన అటు ఇటు అయినా ఏమైనా జరిగినా అంటే మళ్ళీ వచ్చి ఏమైతే మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఇల్లు మీకు ఎదురు ఉండాలి. అట్లయితే వాళ్ళకు మీకు వ్యవస్థ ఉంటుంది అనే ఉద్దేశం కూడా ఏర్పాటు చేసినాం. అందుకోసం కొంచెం నష్టమైన చూసుకోండి. మీకు సమస్యలు ఉంటే కూడా తీసుకోవడానికి పరిష్కారం చేస్తారు. నమ్మకంతో సొసైటీ చేసుకోండి. డిగ్నిటీ ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు వీళ్ళు ఏం చెప్పినా కూడా మీకంటూ ఒక హోదా, మీకంటూ ఒక గుర్తింపు, నేను పలానా సంఘం మెంబర్ని ధైర్యంగా చెప్పుకోవచ్చు.
కార్డు చూపించాలనుకోండి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చూపించాడు, కార్డు చూపించవచ్చు. ఇది సంఘం ద్వారా వస్తుంది. అది చేసుకోవడానికి 350 150 పైసలు ఏమైనా దాన్ని చిల్లర